ఈ రోజుల్లో మనుషులను అబ్జర్వ్ చేస్తే ఒక షాకింగ్ ట్రూత్ అర్థమవుతుంది. చాలామంది ప్రేమించరు, జస్ట్ కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ బ్లూటూత్లా దగ్గరగా ఉన్నంత వరకే సిగ్నల్స్ ఫుల్ ఉంటాయి. కాల్స్, మెసేజెస్, కేర్, అటెన్షన్, నువ్వే వాళ్ళ ప్రపంచం అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ నువ్వు కొంచెం దూరం వెళ్తే, బిజీ అయితే, సైలెంట్ అయితే అప్పుడే అసలు ట్రూత్ బయటపడుతుంది. వాళ్ళు నిన్ను మిస్ అవ్వరు, వాళ్ళకు అలవాటైన అటెన్షన్ మిస్ అవుతుంది. సైకాలజీ చెప్తుంది, ఈ జనరేషన్లో చాలామంది ఇమోషనల్ కనెక్షన్ కోసం కాదు, ఇమోషనల్ కన్వీనియన్స్ కోసం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకే నువ్వు అవైలబుల్గా ఉన్నంత వరకే వాల్యూ, రిప్లై ఇస్తున్నంత వరకే ఇంపార్టెన్స్, ప్రెజెన్స్ ఉన్నంత వరకే లవ్. బ్లూటూత్ రేంజ్ పోయిన తర్వాత డివైస్ ఎలా నెక్స్ట్ సిగ్నల్ కోసం సెర్చ్ చేస్తుందో ఇప్పటి చాలామంది మనుషులు కూడా అంతే. ఒక్క కనెక్షన్ వీక్ అయిందంటే చాలు, కొత్త మనిషి, కొత్త అటెన్షన్, కొత్త అటాచ్మెంట్. అందుకే ఎవరో వెళ్ళిపోయారని నీ విలువ డౌట్ చేసుకోకు. టెంపరీ పీపుల్కి పర్మనెంట్ హార్ట్స్ ఎప్పుడూ అర్థం కావు. ఎందుకంటే రియల్ కనెక్షన్ అనేది దగ్గరలో ఉండడంలో కాదు, దూరంగా ఉన్నా మారకుండా ఉండడంలో ఉంటుంది.